యువతికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అసలు? ఆ యువతికి ఉన్న రిలేషన్ ఏంటనేది ఆ గోప్యత నేను బయట పెట్టకూడదు. షీ ఈజ్ నాట్ మై కంప్లైనెంట్. సో మా క్లయింట్ కూడా కాదు కాబట్టి ఆ ఎవిడెన్సెస్ ఏంటనేది పోలీసు వారు విచారిస్తారు. శేఖర్ భాష మాట్లాడిన ఆడియో మాత్రమే ఇప్పుడు వాటితో పాటు కొన్ని ఎవిడెన్సెస్ అంటే డ్రగ్స్ ఎక్కడ పర్చేసారు, ఏ ట్రావెల్స్ ద్వారా తెప్పించారు, ఏ వ్యక్తి తీసుకొని వచ్చాడు, ఎలా లావణ్య ఇంట్లో ప్లాన్ చేసి పెట్టబోయారు, తను ఎలా థ్రెట్ చేసి లైఫ్ లాంగ్ జైల్లో ఇరికించి బయటకు రాకుండా చేయాలని శేఖర్ భాష ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదని నేను చెప్పలేనండి. ఇప్పుడున్న ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని నేను మాట్లాడాను. సంబంధం ఏంటండి అసలు? శేఖర్ భాషకి మస్తాన్ సాయికి అసలు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి కన్వర్జేషన్ నడుస్తుంది? అసలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అసలు? శేఖర్ భాషకి మస్తాన్ సాయికి జరుగుతున్న కాన్వర్జేషన్ అయితే చాలా క్లియర్ గా ఉంది. భయ్యా సో టైంకి అమ్మాయిని వస్తే అక్కడ క్లియర్ గా డ్రగ్స్ ఏదన్నా పెడితే అంటే లావణ్య టార్గెటా లేకపోతే ఇంకా మిగతా యువతలంతా? ఇంకొక యువతని కూడా టార్గెట్. ఆ ఇద్దరు యువతల్ని టార్గెట్ చేసి 150 గ్రాములు డ్రగ్స్ క్రైమ్లో ఇరికించి లైఫ్ లాంగ్ వాళ్ళని బయటికి రానియకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని కేసెస్ తప్పుడు కేసులు పెట్టేసి ఉన్నారు. ఇక బయటికి రాని చేయాలనే ఉద్దేశంతో శేఖర్ భాష అండ్ క్లియర్గా మస్తాన్ సాయి అక్కడ వచ్చేటువంటి వీళ్ళందరూ ప్లాన్ చేసి వచ్చారు. తన మీద దాడి చేశారు. తను ఎలా అయినా పిలిపించి ఈ యువతలకు సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా తీసుకుంటున్నారు. కానీ తను ధైర్యం చేసి తన ప్రాణాలకు తెగించి ఈ రోజు కాకపోతే దాడి చేసినప్పుడు ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసాం. 100 వాళ్ళు వచ్చారు, 100 డైల్ చేసాం. పోలీసు వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళిపోతున్నామని చెప్పారు. కానీ వెళ్ళలేదు. నెక్స్ట్ డే వెళ్ళి హార్డ్ డిస్క్ కోసం మాత్రమే వచ్చారు. కానీ ఈ ప్లానింగ్ జరుగుతుంది అంతా క్లియర్ గా తెలియదు. ఇప్పుడు ఒక అక్యూజ్డ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక డివైస్ ని అక్కడ ఇంటెన్షనల్ గా వదిలేసి వచ్చింది ఫోన్. ఆ ఫోన్ ని యాక్సెస్ చేస్తే డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారా? లేదండి, డ్రగ్స్ అసలు అక్కడ లేవు. డ్రగ్స్ ట్రావెల్లో తెప్పించారు. కానీ ఆ కాన్వర్జేషన్ శేఖర్ భాషకి ఈ డ్రగ్స్ కి సంబంధించిన కాన్వర్జేషన్ అంతా కూడా ఈ 1 day బిఫోర్ ఈ నిందితుడు ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అందరి కాల్స్ రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఈవెన్ జర్నలిస్ట్ ఫోన్ చేసినా కానీ రికార్డ్ చేస్తాడు. అదంతా సెకండరీ అండి. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో అది చెప్పకూడదండి. అది కాన్ఫిడెన్షియల్. అది హైలీ అనుమానం వ్యక్తం చేస్తుందా ఎక్స్ ఎవరు అనేది లావణ్యకి తెలిసినా కూడా చెప్పని పరిస్థితి. ఎందుకు అని అంటే ఒక అమ్మాయికి సంబంధించిన ప్రైవసీకి సంబంధించిన